మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. గేమ్ చేంజర్ సినిమా తరువాత రామ్ చరణ్ తన తరువాతి సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్టులపైన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కి కూడా ఎంతో ఆసక్తి నెలకొంది. RRR సినిమాతో గ్లోబల్ స్టార్ క్రేజ్ ని సొంతం చేసుకున్న రామ్ చరణ్ ఆ తరువాత వచ్చిన ఆచార్య, గేమ్ చేంజర్ చిత్రాల భారీ నిరాశపరిచాయి. దీంతో చరణ్ అభిమానులు తదుపరి సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎలాగైనా ఈసారి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసేలా ప్లాన్ చేస్తున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమా చేస్తుండగా ఈ సినిమాకు RC16 అనే వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. స్పోర్ట్స్ డ్రామాతో చరణ్ ఇండియాను షేక్ చేయటం ఖాయమంటున్నారు. మరో పక్క దర్శకుడు బుచ్చిబాబు కూడా అదే స్థాయిలో హామీ ఇస్తున్నారు. కాగా పుష్ప సినిమాతో సంచలనం సృష్టించిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా RC17 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లనుంది. అందుకు తగ్గట్లు అన్ని ఏర్పాట్లు జరుగుతుండగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుండి ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. రామ్ చరణ్ సరసన ఇద్దరు హీరోయిన్లను సుకుమార్ సెలెక్ట్ చేశారట. వరల్డ్ వైడ్ గా రామ్ చరణ్ కు ఉన్న క్రేజ్ కి తగ్గట్టుగానే హీరోయిన్స్ ని కూడా ఎంపిక చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరు హీరోయిన్ల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. రష్మిక మందాన, శ్రద్ధా కపూర్ లను సుకుమార్ RC17 సినిమా కోసం ఎంపిక చేశారని తెలుస్తోంది. అంతేకాదు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు ఇండియాలో ఉన్న క్రేజ్ కి ఈ ఇద్దరు హీరోయిన్స్ అయితే బాగుంటుందని అంటున్నారు. పుష్ప వంటి సెన్సేషనల్ క్యారెక్టరైజేషన్ తో వరల్డ్ వైడ్ గా దుమ్ము లేపిన సుకుమార్ ఈసారి రామ్ చరణ్ తో ఎలాంటి సంచలనం సృష్టిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో ఇప్పటికే 2018లో రంగస్థలం సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరి కాంబోలో RC17 రూపొందుతుండగా బాక్సాఫీస్ దగ్గర భారీ రికార్డులు బద్దలవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న RC17 సినిమా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.